శ్రీమతి నమః. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటారు చాలా మంది. స్తోత్రాలు ఈ స్తోత్రాలు చదవడం వల్ల ఉపయోగం ఏముంది, ఏం అక్కర్లేదు, చదవక్కర్లేదు, రోజుకో శ్లోకం చదివితే ఉపయోగం ఏముంది అంటారు కదా. నిజంగా మంత్రాలు, స్తోత్రాలు, శ్లోకాలు, జపాలు, హోమాలు ఫలించవా? ఈ అనుమానం చాలా మందికి వస్తుంది. ఫలిస్తాయా, ఫలించవా అని. ఈ రోజు అసలు మంత్రాలు ఫలిస్తాయా, హోమం చేస్తే ఎటువంటి ఫలితమైనా ఉంటుందా అనేది ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన తెలుసుకుందాం. తిరుమలలో జరిగింది. ప్రతి ఒక్కరికి తిరుమలతో ఏదో ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ స్వామి వారి వల్ల మాకి లీల జరిగింది, మాకి అద్భుతం జరిగింది అని చెప్పుకోకుండా ఎవరు ఉండరు. అలా ప్రతి ఒక్కరికి స్వామి వారితో అనుబంధం, తిరుమలతో అనుబంధం ఉండే ఉంటుంది. 1979లో పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమల తిరుపతి ఎగ్జిక్యూటివ్ గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన అన్నమాట ఇది. 1979లో అక్కడ గోగర్భం రిజర్వాయరు దాదాపుగా ఎండిపోయిందనమాట. అక్కడున్న నీటి బావులు, అలాగే ఆళ్వార్ ట్యాంకు, ఇవన్నీ కూడా ఎండిపో వస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అక్కడ ఇంజనీర్లు చెప్పేశారు, ఇంకా మనం నీటిని ఎక్కువ కాలం సప్లై చేయలేము అని. అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు అనుకున్నారు, ఇది ఆగస్టే కదా, ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ లో తుఫాన్లు వస్తాయి కదా, అప్పుడు ఎలాగో రిజర్వాయర్లు నిండిపోతాయిలే అనుకుని కాస్త పొదుపుగా నీటిని వాడుకోవడం మొదలు పెట్టారు. ఎంత పొదుపుగా నీటిని వాడుకుంటున్నా రోజు యాత్రికులు స్వామివారిని దర్శించుకోవడం కోసం వస్తూ ఉంటే నీటిని వాడేస్తుంటే భూగర్భ జలాలు అయిపోతూ ఉంటాయి కదా. ఏం చేయాలి అర్థం కాలేదు పివిఆర్కే ప్రసాద్ గారికి. సెప్టెంబర్ వచ్చేసింది, వర్షాలు కురవలేదు. అక్టోబర్ వచ్చేసింది, వర్షాలు కురవలేదు. ఇంక ఇంజనీర్లు చెప్పేశారు, వారం రోజులకు మించి నీళ్ళు లేవు, మీరు ఏం చేసుకుంటారో చేసేయండి అని. అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు ఏమనుకుంటారంటే, ఆయన దగ్గర ఉన్నవి రెండే మార్గాలు. ఒకటేంటి, కింద నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చుకోవాలి. కింద నుంచి నీళ్లు తెచ్చుకోవాలి అంటే అది ఎంత పని, ఎన్నిసార్లు ట్యాంకర్లు తిరిగితే అన్ని వేల మందికి నీటిని సరఫరా చేయగలరు చెప్పండి, అవదు కదా. సరే, ఇంకా రెండో పద్ధతి ఏంటంటే, కొండకి వచ్చే యాత్రికులని కొన్నాళ్ల పాటు రావద్దు అని చెప్పడం. అది ఎలా జరుగుతుంది? అది కూడా జరగదు. అప్పటికే తిరుమల వచ్చేవాళ్ళు రోజుకి 25,000 మంది యాత్రికులైతే అక్కడ ఉన్న వాళ్ళు 6,000, అంటే దాదాపుగా ఒక 30-40 వేల మంది స్వామివారిని దర్శించుకోవడం కోసం వస్తున్నారు. వీళ్ళందరికీ నీటి సరఫరా చెయ్యాలి అంటే అప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు ఏం చేస్తారంటే, ఈ నీటి ఎద్దడి నుంచి తప్పించుకోవటం కోసం హోమాలు, జపాలు ఏవైనా చేస్తే వర్షాలు ఏమైనా కురుస్తాయా, ఆధ్యాత్మికంగా ఏవైనా పని జరుగుతుందా అని దేవస్థాన సలహాదారు, అలాగే వేదాంగాలను అవపోసన పట్టేసిన ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిని ఆయన కలుసుకుంటారు. కలుసుకుని పరిస్థితి చెప్తారు. చెప్తే గణపతి శాస్త్రి గారు చెప్తారు, వేదాల్లో ఇలాంటి సమస్యలకి పరిష్కార మార్గాలు ఉన్నాయి, కానీ ఏ కర్మ చెయ్యాలి అన్న త్రికరణ శుద్ధితో భగవంతుడి మీద నమ్మకంతో చెయ్యాలి, అలా ఆచరిస్తేనే ఫలిస్తుంది, త్రికరణ శుద్ధిగా చేస్తేనే ఫలిస్తుందని స్పష్టంగా చెప్పేశారు గణపతి శాస్త్రి గారు. అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు ఆయనతో మాట్లాడుతూ ఉండగా ఆయనకు ఒక విషయం మాత్రం అర్థమైపోయింది. 46 సంవత్సరాల పాటు వేదాధ్యయనంలోనే ఉన్నారు ఉప్పులూరు శాస్త్రి గారు. ఆయన్ని చూడగానే ఆయన ముఖ వర్చస్సు ఎలా కనిపించిందంటే ఆయనకి ఒక మహానుభావుని చూసినట్లుగా అనిపించింది. ఆయనతో మాట్లాడుతున్నంతసేపు ఇంకా సమస్య నుంచి గట్టెక్కిపోతాము అన్నంత ఆనందం వచ్చిందనమాట ఈ ప్రసాద్ గారికి. అప్పుడు ఈ గణపతి శాస్త్రి గారు చెప్తారు, ఈ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అంటే వరుణ యజ్ఞం చెయ్యాలి అంటారు. సరే, మరి వరుణ యజ్ఞం చేయాలంటే ఏర్పాట్లు చెయ్యండి అని అడిగితే నేను రావడానికి కుదరదు, ఎందుకంటే అప్పటికే ఆయనకి 90 సంవత్సరాలు, అనారోగ్య కారణాల వల్ల నేను రాలేనని చెప్పేశారనమాట. కానీ ఋత్వికులని నేను పురమాయిస్తాను, ఎలా చెయ్యాలి నేను చెప్తాను, కాబట్టి మీరు చేయించండి అన్నారు. పివిఆర్కే ప్రసాద్ గారు ఏం చేశారంటే, సరే నవంబర్ 1వ తారీఖు నుంచి యజ్ఞం చేయించడానికి ఆయన ముహూర్తం పెట్టేసుకున్నారు. ముహూర్తం పెట్టుకున్నారు, కానీ ఆ రోజేమో యజ్ఞం చేయడానికి అవ్వలేదు. రెండో రోజు మళ్ళీ యజ్ఞం చేయాలని అనుకున్నారు, ఆ రోజు కూడా కుదరలేదు. ఆ రోజు ఋత్వికులకు సంబంధించి ఎవరికో అనారోగ్యం వచ్చింది. అలా మూడో రోజు కూడా వాళ్ళకి ఏదో అడ్డంకి వచ్చింది. అప్పుడు ఇంకా పివిఆర్కే ప్రసాద్ గారికి భయం వేసింది, ఏంటి ప్రతిరోజు ఏదో ఒక అడ్డంకి వస్తుంది, ఎలా అయినా సరే నవంబర్ 8వ తారీఖు మాత్రం యజ్ఞం చేసేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. సరిగ్గా నవంబర్ 7వ తారీఖు అర్ధరాత్రి గర్భాలయంలో నుంచి గంటలు వినిపిస్తాయన్నమాట. అర్ధరాత్రి అప్పుడందరూ తిరుమలంతా ఒక్కసారి ఉలిక్కి పడింది. అర్ధరాత్రి గంటలు వినిపిస్తున్నాయి ఏంటి అని అందరూ పరిగెత్తుకుంటూ ఆ గర్భాలయం దగ్గరికి వచ్చేసారు.
అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు అంటే, స్వామివారికి అర్ధరాత్రి ఉత్సవం అయిపోయిన తర్వాత తలుపులు వేసేస్తే ఎవరో ఒక భక్తుడు లోపల ఉండిపోయి ఉంటాడు, తలుపులు తీయటం కోసం గంటలు కొట్టాడు అని చెప్పి అనుకుంటారు. 3ంటికి ఎలాగో సుప్రభాత సేవ చేయడానికి తలుపులు ఎలాగో తీస్తారు కదా, అలా 3 గంటలకేమో తలుపులు తీసి లోపల అణువు వెతికేశారు. ఎవ్వరూ కనిపించలేదే. అప్పుడు పీవీఆర్కే ప్రసాద్ గారు కనిపించింది అనమాట. ఇది భగవంతుడు లీల. ఇప్పటి వరకు అంటే 7 రోజుల పాటు యజ్ఞం చెయ్యాలని అనుకుంటే కుదరలేదు. అప్పటి వరకు స్వామి వారి అవకాశం రాలేదు, ఇప్పుడే అవకాశం ఇచ్చారనమాట అని చెప్పి అప్పుడు ఆయనకు అనిపించింది. ఈయన పీవీఆర్కే ప్రసాద్ గారు ఏం చేశారో తెలుసా? ప్రతిరోజు యజ్ఞం చేయాలని అనుకోవటం, యజ్ఞం జరగకపోవటం, ఈయనకి బాధపడి ఏం తప్పు చేశామయ్యా, నీటి ఎద్దడి వచ్చేస్తుంది, ఏదో ఒక విధంగా మార్గాన్ని చూపించు అని భగవంతుణ్ణి ప్రార్థించారు. వెంకటేశ్వర స్వామి వారి పాదాలు పట్టుకున్నారు. వెంకటేశ్వర స్వామి వారి అనుమతి లభించిందా అన్నట్లుగా ఆ రోజు 7వ తారీఖు అర్ధరాత్రి గణగణ గంటలు మోగితే ఆహా యజ్ఞం చేయమని చెప్పి వెంకటేశ్వర స్వామి వారు అనుమతి ఇచ్చారన్నమాట అని ఎప్పుడైతే 8వ తారీఖు చెయ్యాలి అని అనుకున్నారో ఆ రోజు చకచక అన్ని పనులు సక్రమంగా అయిపోయాయి. ఋత్వికులు వచ్చేశారు, యజ్ఞానికి అన్ని సన్నద్ధం అయిపోయాయి. 3 రోజుల పాటు యజ్ఞ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరిగిపోయాయి. యజ్ఞం చేసేటప్పుడు ఛాతీ లోతు వరకు నీటిలో మునిగి చెయ్యాలి తెలుసా? ఒక బ్రాహ్మణుడు ఒక ఏదైనా కార్యక్రమం చెయ్యాలి అంటే అతడు ఎంత శ్రద్ధగా చెయ్యాలో, శ్రద్ధగా చేస్తే తప్ప మనం చేసే పని సఫలీకృతం అవదనమాట. ఒకసారి కంచి పరమాచార్య స్వామి వారి దగ్గరికి వరుణ యజ్ఞం చెయ్యాలి, వర్షాలు కురవట్లేదని చెప్పి కొంతమంది సద్బ్రాహ్మణులు వస్తారు. అప్పుడు పరమాచార్య స్వామి వారు ఏం చెప్తారంటే కొన్ని నియమాలు చెప్పి ఈ నియమాలన్నింటినీ పాటించండి. ఆఖరికి ఆహార నియమం కూడా చెప్తారనమాట. ఒక యజ్ఞం చెయ్యాలి అంటే మీరు ఈ ఆహార నియమాన్ని కూడా పాటించాలి అని చెప్పి మీరు యజ్ఞం చేయండి, వర్షాలు కురుస్తాయి అని చెప్తారు. చెబితే వాళ్ళు యజ్ఞం చేస్తారు, కానీ వర్షాలు కురవవు. మళ్ళీ వాళ్ళు బాధపడుతూ కంచి పరమాచార్య స్వామి వారి దగ్గరికి వచ్చి వర్షాలు కురవలేదు, మీరు చెప్పినట్టే మేము యజ్ఞం చేశాము అంటారు. అప్పుడు పరమాచార్య స్వామి వారు ఏం చెప్తారంటే నేను చెప్పిన నియమాలన్నీ పాటించారని చెప్పి నియమాలన్నీ అడుగుతారు. అన్ని పాటించాం అంటారు. చివరికి ఆయన చెప్పిన ఆహార నియమాల్లో వాళ్ళు యజ్ఞం చేసేటప్పుడు ఆహారం ఏదైతే తీసుకుంటారో ఆ ఆహారంలో ఉప్పు లేకుండా వాళ్ళ ఆహారాన్ని తీసుకోవాలట. అది కూడా చేశారా అని అడుగుతారు పరమాచార్య స్వామి వారు. లేదు స్వామి మరిచిపోయాం అంటారు. ఆ నియమాన్ని కూడా పాటించి చూడండి, వర్షం కురుస్తుందని పరమాచార్య స్వామి వారు చెప్తారు. ఈసారి పరమాచార్య స్వామి వారు ఏదైతే చెప్పారో ఆ విధంగా వీళ్ళన్నీ పాటించి యజ్ఞం చేస్తారు, వర్షం కురుస్తుంది. అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు నియమాలు పాటించాలి, నిష్ఠగా ఉండాలి, త్రికరణ శుద్ధిగా ఉండాలి. అలా ఉంటే మనం చేసే ఏ పనైనా ఫలిస్తుంది. అక్కడ వాళ్ళు చేసిందంటే ఒక చిన్న ఉప్పు మానేయడం మర్చిపోయారు, అంతే కదా. ఉప్పు మానేయడం మర్చిపోవటానికి వర్షం కురవడానికి ఏంటి సంబంధము అంటే ఏదో ఒక సంబంధం లేకుండా ఏ పని జరగదు. కానీ మనం కొట్టి పారేస్తాం ప్రతిదానికి, ఇదంతా ట్రాష్, ఇదంతా బూటకము, చింతకాయలు రాలుతాయా, మంత్రాలు చదివితే అని కొట్టి పారేస్తాం. సరే, ఇక్కడ తిరుమలలో 3 రోజులు యజ్ఞాలు అయిపోయాయి. ఇంకా వాళ్ళకి ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి, వర్షం కురుస్తుందని అనుకున్నారు, వరుణ యజ్ఞం చేస్తే కురవట్లేదు. ఇంకా 4వ రోజున సహస్ర కలశాభిషేకం ఉంటుంది. సహస్ర కలశాభిషేకం చేయటం కోసం ఆ ఉత్సవమూర్తుల్ని పుష్కరుడి దగ్గరికి తీసుకొస్తారు. అక్కడ సహస్ర కలశాభిషేకం అయిపోతుంది. మళ్ళీ ఈ ఉత్సవమూర్తులనేమో లోపల ఆలయంలోకి తీసుకువెళ్లాలనుకుంటారు. స్వామివారి ఆలయానికి ఇంకా వీళ్ళు తీసుకొస్తున్న ఉత్సవమూర్తుల దగ్గరికి 100 గజాల దూరం ఉందన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, యజ్ఞం అయితే పూర్తి చేసేసాము, కన్నీళ్లు తప్ప వాన్నీళ్లు మాత్రం కురవలేదు అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అప్పటి వరకు ఎండ మండిపోతోంది, అసలు వర్షం కురిసే ఏ ఛాయ వాళ్ళకి కనిపించట్లేదు. వాళ్ళు ఇలా మనసులో అనుకుని బాధపడుతూ స్వామివారి ఆలయానికి ఇంకా 100 గజాల దూరంలో ఉన్నారో లేదో అప్పటికప్పుడు కారు మబ్బులు, వర్షం చెత్త కొట్టేసింది అనమాట. గబగబా ఉత్సవ విగ్రహాలు తడవకుండా అందరూ పరిగెత్తుకుంటూ ఈ ఉత్సవ విగ్రహాలను లోపలికి తీసుకువెళ్ళిపోయారు. ఎంత అద్భుతం జరిగింది చూడండి. అప్పటి వరకు ఎండ ఉంది, కానీ వర్షం కురిసింది. అద్భుతమైన విషయం ఏంటంటే ఆ చుట్టుపక్కల ఎక్కడా వర్షాలు లేవు. ఆ రోజు పొద్దున్న మొదలైన వర్షం మళ్ళీ మరుసటి రోజు 7 వరకు కొండ పోతగా కురుస్తూనే ఉంది.
అక్కడ అధికారులు వచ్చి చెప్పారు, భూగర్భం రిజర్వాయర్ పొంగి పొరలిపోతోంది, నీటి బావులన్నింటిలోనూ సమృద్ధిగా నీరు వచ్చేసింది, ఇంకెప్పటికీ నీటి ఎద్దడి ఉండదు అని. ఇప్పుడు చెప్పండి, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని అడుగుతారు కదా. మరి హోమం చేశారు, త్రికరణ శుద్ధిగా చేశారు, భగవంతుడి అనుగ్రహం రాలేదా చెప్పండి? ఇది కాకతాళీయమా? లేదు అంటే భక్తుల నమ్మకమా, భగవంతుడి అనుగ్రహమా, వేద మంత్రాల యొక్క గొప్పతనమా? మనమే ఆలోచించుకోవచ్చు కదా. ఇంకొక అద్భుతమైన లీలతో మళ్ళీ కలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.